నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వివాదం లేకపోతే తిన్నదరగదా, తినడానికి ప్లేస్ ఉండదా? బట్ బేసికలీ ఇది అంటే శాంతి నివాసానికన్నా ముందు ఆ, అప్పుడు అప్పుడు నేను చూడలేదు, మీరు చూడలేదు. సో ఆ టైంలో ఏం జరిగింది అనేది సరే మేబీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఉమ్, బట్ ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఆయన 70 దగ్గరలో ఉన్నారేమో, ఆయన ఉమ్, 60+ ఉండొచ్చు. అండ్ ఆయన మాట తీరు విన్న తర్వాత కూడా ఆయన సరైన మానసిక పరిస్థితిలో ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటి అనేది అర్థం కాలే. ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటాడు, ఆర్యా 2 అంటాడు. సినిమాలో ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాము, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఆయన అడిగితే నువ్వు తప్పుకో అన్నాడంట ఆయన. ఉమ్, అంటే ఆ అమ్మాయికి వ్యక్తిత్వం ఏం ఉండదా? ఉమ్, నా అమ్మాయి ఇట్లా కూర్చొని నాకు ఇద్దరు ఓకే అంటదా, మీరిద్దరు తేల్చుకోండి, ఇద్దరు ఎవరో ఒకళ్ళు చెప్పండి అంటదా అమ్మాయి? అమ్మాయికి ఒక మనసు ఉంటుంది కదా, ఆ అమ్మాయి చెప్తుంది కదా నాకు రాజమౌళి కావాలో నువ్వు కావాలో, ఆ అమ్మాయి చెప్తుంది కదా. వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవడానికి వీళ్ళెవరు? పాయింట్ నెంబర్ 1. ఉమ్. సో ఈయన అడగడము, ఆయన నువ్వు తప్పుకో అనడము విచిత్రంగానే ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల బ్యాక్ అనుకోవచ్చు భాష గారు? 27 సంవత్సరాలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి వస్తున్నాయి. గరికపాటి గారి వైఫ్ ఎక్స్ ఆవిడ 27 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అనుకుంటా. 40 years తర్వాత బయటకు వచ్చారు. వీళ్ళందరికీ నాకు ఇది జరిగింది. ఆ గరికపాటి గారు అన్నగారిని చేసుకున్నాను, గరికపాటి గారిని చేసుకున్నాను. ఆ తర్వాత నన్ను వలచిన ప్రియుణ్ణి కూడా పెళ్లి చేసుకున్నాను. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను, కానీ గరికపాటి గారు నన్ను రోడ్డున పెట్టారు అని చెప్పి. అంటే వీళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేక, అంటే ఇన్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం అని చెప్పి ఓపెన్గానే చెప్పుకుంటూ ఆయన మోసం చేశాడు, ఈయన మోసం చేశాడు అని చెప్పి ఇలా చెప్తుంటే, ఈయన అసలు మరీ విచిత్రంగా ఉంది. ఈయన భాగవతం క్లియర్ కట్గా మేము ఇద్దరం లవ్ చేసాము, ఏం చేయాలి ఇప్పుడు అంటే నువ్వు తప్పుకోవాలన్నానంట. నేను ఎందుకు తప్పుకోవాలి, సరే నువ్వు పెళ్లి చేసుకో తర్వాత అంటే. ఆయన మాట్లాడే ప్రతి మాట అనైతికంగా ఉంది, చాలా అనైతికంగా ఉంది. ఏ రకమైన మోరల్ వాల్యూస్కి కూడా అది స్టిక్ ఆన్ అవ్వదు, లీగల్గా కూడా కాదు. కెరియర్ రాజమౌళి వల్ల నా కెరియర్ పాడైందని కూడా ఆయన చెప్పటం జరిగింది. 27 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని నిజంగానే వలచారు. ఆయన చెప్పిన ప్రకారం అనుకుందాం, రాజమౌళి గారు తప్పుకోమన్నారు. పోనీ రాజమౌళి గారు ఆమెను ఏమైనా పెళ్లి చేసుకున్నారా? ఆవిడ కాదు కదా, ఓకే, నాట్ ద వన్. ఓకే, 27 సంవత్సరాలు నీకు ఉంది కదా, కెరియర్లో ఏం సాధించావు? ఆడలేక మధ్యల మీద పడ్డం అనే ఒక సామెత ఉంది. అలా ఇప్పుడు మనం జీవితంలో సక్సెస్ అవ్వడానికి మనమే కారణం, అలాగే మన ఫెయిల్యూర్స్కి కూడా మనమే కారణం. నువ్వు ఫెయిల్యూర్ అయ్యి అవతల నీ ఫ్రెండ్ అలా సక్సెస్ అయిపోతుంటే అది ఓరల్ ఎంతనమో లేకపోతే ఇంకోటో, నా ఫెయిల్యూర్కి ఇతనే కారణం లేకపోతే ఇంకోటో నన్ను చెడగొడుతున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. 100 మంది డైరెక్టర్లు బాగుపడుతున్నారు, 100 మంది రైటర్లు బాగుపడుతున్నారు. సో మిమ్మల్ని మాత్రమే తొక్కడం వల్ల వచ్చి మీరేమన్నా సుకుమారా లేకపోతే ఇంకేమన్నా ఆయనకి కాంపిటీషన్ పూరి జగన్నాథా మిమ్మల్ని తొక్కడానికి? పోనీ నాకు మంచి కాంపిటీషన్ అవుతాడు ఇతను అని చెప్పి తొక్కి నాకు అర్థం ఉన్నాయి. ఏం సాధించాడు ఈయన తొక్కాల్సిన అవసరం ఆయనకే ఉంది. అండ్ ఈయన చెప్తున్న నేపథ్యం ఏంటండి శ్రీనివాస్ గారిది? నాకు అసలు ఆయన గురించి నాకు తెలిసింది అంటే ఆ టైంలో మేబీ వీళ్ళిద్దరు కలిసి పనిచేసిన ప్రొడక్షన్ దాంట్లో ఏమైనా ఉన్నారేమో. బట్ తర్వాత నేను కొంత నాలెడ్జ్ ఏంటంటే ఈయనకి కొంత కౌన్సిలింగ్ అవసరం, మానసిక పరిస్థితి బాగాలేదు, సో దానివల్ల ఇట్లా చేస్తున్నారు అనేది తెలుసుకొని ఏదో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ప్రస్తుతానికి అనేది తెలుస్తుంది. అయితే ఆయన కనిపించట్లేదు అనే దానికి ఏం చెప్తారు? కనిపించడానికి పోవడానికే అదేంటున్నారు, అంటే మరణ వాంగ్మూలం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా, కనిపించట్లేదు అనే దాని మీద కూడా న్యూస్ ఏంటంటే ఆయన బ్రతికున్నారా చచ్చిపోయారా, అసలు ఏం జరిగింది, ఇది మెయిన్. సో అనవసరంగా ఏంటంటే ఉన్నా లేకపోయినా కూడా ఒక పెద్దవాళ్ళ మీద అలా నిందేసిస్తే కొన్నిసార్లు అయ్యా లేదు అని చెప్పి చూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ నెత్తిన పడుతుంది అనవసరంగా. అంటే నిజానికి లేదు, బట్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆయన ఎవరైనా లిఫ్ట్ చేసేసారేమో, ఏం చేశారో ఆయన తెలియదు అనే డౌట్లు వస్తాయి కదా. మేబీ ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి లేకపోతే వాళ్ళు ఎవరన్నా బయటకు వచ్చి అయ్యా ఆయన పరిస్థితి ఇది, ఆయన ఇప్పుడు లావణ్య ఉంది, ఆవిడ ఇప్పటిదాకా 30-40 సూసైడ్ నోట్లు రాసిందట ఇప్పటిదాకా. 30-40 ఓకే. సో అలా ప్రతిసారి నేను సూసైడ్ చేసుకుంటాను అనడం అనేది వాళ్ళ కొంతమందికి అలవాటు. అలా ఈయన కూడా అలా అలవాటు ఏమన్నా ఉందా పెద్దానికి సూసైడ్ నోటు అంటే? బేసికలీ అది మనకి తీసుకొచ్చే అటెన్షన్ వేరే లెక్కలంగా ఉంటుంది అనమాట. సో అది తెలుసుకున్న వాళ్ళు దాన్ని చాలా చక్కగా వాడుకుంటారు, బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారు.
సో అలా మేబీ ఆయనకి డబ్బులు అవసరమో లేకపోతే ఇంకోటి అవసరమో వెళ్ళి అడిగి ఉంటే ఆయన లేదు కాదు అని చెప్పుంటే ఏదో రకంగా తీసుకోవడానికి మళ్ళీ ఇలా ఏమైనా చేస్తున్నారా. బట్ ఆయన అన్న ప్రతి మాట అసలు చాలా జుగుప్సాకరంగా ఉంది. నేనేదో పబ్లిసిటీ కోసం చేయట్లేదు అని చెప్పి అన్న మాట కూడా ఓకే, కానీ ఆ తర్వాత అన్నారే ఇద్దరం ప్రేమించాము, ప్రేమదేశం సినిమానా, లేకపోతే ఆయన పాప సినిమా ఆయన సినిమా పేరు కూడా ఆయనే చెప్పుకున్నాడు, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ లేకపోతే స్కిజోఫీనియా అన్నప్పుడు అదేంటంటే దాంట్లోకి వెళ్ళిపోతారు, అది నిజం అని చెప్పి భ్రమించే స్టేజ్లో ఉన్నారు. ఆయన ఓపెన్గా కూడా చెప్పట్లే, ఆయన చదువుతున్నాడు ఏదో స్క్రిప్ట్ రాసుకుని. సో అదైతే చాలా హాస్యాస్పదంగా ఉంది, అనైతికంగా కూడా ఉంది. ఆయన కోరికలు ఏవైతే ఉన్నాయో దీనిపైన రాజమౌళి అండ్ కో ఎందుకు ఇంతవరకు స్పందించలేదంటారు? సోషల్ మీడియా గగ్గోలు పెడుతున్నా అసలు రాజమౌళి కానీ రాజమౌళికి సంబంధించిన పిఆర్ టీం కానీ ఇంతవరకు దీని గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు. ప్రతి చిన్న చితక విషయాన్ని కూడా ఆయన స్పందించే రేంజ్ కాదనే నా ఉద్దేశం. అంతర్జాతీయ దర్శకుడు ఆయన ఇప్పుడు. సో ఎవడో వచ్చి ఇట్లా బుర్ర జల్లేస్తే అంతర్జాతీయంగా మారుమోగుతోంది కూడా అదే. మేబీ వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి తప్పు తెలుసుకొని సమాధానం చెప్తేనే బాగుంటుందేమో అని వెయిట్ చేస్తున్నారేమో. ఆయన జరుగుతుందంటారా అది? నాకు అంటే ఆయన మానసిక స్థితి అయితే నాకు సరిగ్గా అనిపించలేదు. చూసిన ఎవరికైనా టక్కుమని అర్థమైంది అదే. మేబీ హీ నీడ్ సమ్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ అనేది అర్థమైంది. ఆ దిశగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే మేబీ ఒకవేళ నిజంగానే పరిచయం ఉంటుంటే వాళ్ళు మాట్లాడి ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అన్నట్టుగా ఎవరో చెప్పగా విన్నా నేను. ఓకే, అది వరకైతే నిజం. కానీ దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని ఇంత హడావిడి చేయడం వల్ల, ఆయన అనడం వల్ల రాజమౌళి గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కాదు, మనం దాన్ని పెద్దది చేయడం వల్ల రాజమౌళి గారు ఏదో రోజున వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. బట్ ప్రస్తుతం మనం ఉన్న సీజన్ అది సిచ్యువేషన్ ఎలాంటిది, సోషల్ మీడియా చాలా గట్టిగా ఉంది. ఇంత చిన్నది కూడా పెద్దవాళ్ళ మీద వేస్తే ఇంత పెద్దది అవుతుంది. మేబీ చూద్దాం, ఆయన చెప్తారేమో. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నెసెసరీ. ఆయన చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.